ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడం లేదు. విచారణకు మరికొంత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన కమిషన్ ఈ నెల 11న విచారణకు రావాలని సూచించింది. కాగా ఈ నెల 9న కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు విచారణ తర్వాత పరిణామాలను బట్టి ఈ నెల 11న విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడం లేదు. మరికొంత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. ఎస్ శంకరి, వాస్తవానికి ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట, పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. మే 20వ తేదీన ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి 3 నేతలకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అందులో కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పేరిట నోటీసులను పంపించారు. కేసీఆర్నేమో ఈ నెల 5వ తేదీన విచారణకి రావాలని ఆదేశించారు. అదేవిధంగా హరీష్ రావుకు 9వ తేదీన, 6వ తేదీన ఈటెల రాజేందర్ని విచారణ కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో 5వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. సో విచారణకు హాజరు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రిపేర్ కూడా అయ్యారు కేసీఆర్ అనేటువంటి ప్రచారం కూడా పార్టీ వర్గాల ద్వారా జరిగింది. ఫామ్ హౌస్కు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కలిసి ఆ విషయంపైనే కేసీఆర్తో సమాలోచనలు జరిపినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏ అంశాలని ప్రస్తావించాలి, ఈ అంశాలని చెప్పాలనేటువంటి దానిపైన సమాలోచనలు జరిపారు. సో 5న కేసీఆర్ హాజరవుతారు అనేటువంటి ప్రచారము విస్తృతంగా జరిగింది. కానీ సడన్గా కేసీఆర్ మనసు మార్చుకున్నారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కి తాను 5వ తేదీన హాజరు కాలేను, మరింత సమయం కావాలని చెప్పి, గడువు కావాలని చెప్పి లేఖ రాసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 11వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి మరో తేదీని ఫిక్స్ చేసింది కాళేశ్వరం కమిషన్. అయితే ఈ 11వ తేదీకి కేసీఆర్ హాజరవుతాడా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు ఉత్కంఠగా, ఆసక్తిగా మారింది. ఇక 9వ తేదీన హరీష్ రావు మాత్రం హాజరవుతారు అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఈ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు, దుష్ప్రచారం అనేటువంటి, అవాస్తవాలు వాస్తవాలు అనేటువంటి పేరిట ఈరోజు వాస్తవానికి తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి భావించారు. ఆ మేరకు మీడియాకు సమాచారాన్ని కూడా అందించారు. కానీ అధినేత నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఇవ్వాల్సినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కూడా వాయిదా వేసుకున్నారు. సో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, అసలు ఉంటుందా లేదా అనేటువంటిది కూడా స్పష్టత రావాల్సి ఉంది. సో ఇక 9వ తేదీన మాత్రం ఆయన కమిషన్ ఎదుట హాజరవుతారనేటువంటి మాట మాత్రం పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో హరీష్ రావు హాజరైన తర్వాత 11వ తేదీన రావాలని చెప్పి మరొక తేదీని కమిషన్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ 11వ తేదీనైనా హాజరవుతారా లేదా అనేటువంటిదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా, ఉత్కంఠగా మారింది. వాస్తవానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎంతో ఘనంగా ప్రచారాన్ని చేసుకున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయబోతున్నాం ఈ ప్రాజెక్టుతో అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో 7వ బ్లాక్లో 2 స్పేర్స్ కూలిపోవడము అప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. సో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణకి ఆదేశించింది 2024 సంవత్సరం ప్రారంభంలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఏడాదికి పైగా కాళేశ్వరం కమిషను ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి అందరినీ కూడా విచారించింది. క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఏఈలు, డిఈలు, సిఈలు, ఎస్ఈలు, సిఈలతో సహా రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారులను, సిఎస్లను, రిటైర్డ్ అధికారులను కూడా
విచారణకు పిలిచింది, అదేవిధంగా ఆ డిజైన్లు రూపొందించినటువంటి సంస్థలని పిలిచింది, విచారించింది. అంతేకాకుండా ఆ నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ సంస్థల్ని కూడా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ను రికార్డు చేసింది. సో ఫైనల్గా అందరి వేళ్ళు కూడా కేసీఆర్ వైపే ఈ విచారణలో చూపించినట్లుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కమిషను ఫైనల్గా ఈ పొలిటీషియన్లని ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి కీలక నేతల్ని పిలవాలని చెప్పి డిసైడ్ అయి కేసీఆర్కి, హరీష్ రావుకి, అదేవిధంగా ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చింది. సో ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఈటల రాజేందర్ హాజరవుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది, ఇటు హరీష్ రావు కూడా హాజరవుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది, కేసీఆర్ కూడా హాజరవుతారనేటువంటి ప్రచారం నిన్నటి వరకు జరిగింది. 5వ తేదీ ఈ రోజు వరకు కూడా జరిగింది. 5వ తేదీన విచారణకు హాజరవుతారనేటువంటి ప్రచారం జరిగింది. అందుకు సంసిద్ధం అయిపోయారు, ప్రిపేర్ అయ్యారు, కేసీఆర్తో సమాలోచనలు జరిపారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ లాస్ట్ మినిట్లో సమయం కోరారు. సమయం కోరినటువంటి నేపథ్యంలో కమిషన్ అంగీకరించింది. మళ్ళీ 11వ తేదీని ఇప్పుడు కేటాయించింది. సో ఇప్పుడు 11వ తేదీన కేసీఆర్ హాజరవుతారా లేదంటే మళ్ళీ 11వ తేదీన ఏదైనా మళ్ళీ సమయం కోరుతారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా, ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.